గుడ్ మార్నింగ్. చెప్పాలి. వెరీ గుడ్. ఓకే. సో సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ బ్యాచ్ 2 ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యింది, అది క్లోజ్ కూడా అయిపోయింది. సో మీరందరూ బ్యాచ్ 2లోకి వస్తున్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టుడే April 22. ఈరోజు డేట్ అంతేగా, కరెక్టేనా? వెరీ గుడ్. April 22. సరే, సిఏ సిఎంఏ మీరు ఎంతమంది సిఏ? ఓన్లీ సిఏ. ఓకే, ఓన్లీ సిఎంఏ. వెరీ గుడ్, నైస్. సరే, రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. సిఏ సిఎంఏ నేను ఆల్రెడీ చెప్పుంటాను, బట్ ఈరోజు మళ్ళీ ఫస్ట్ క్లాస్ కదా, ఒకసారి చూద్దాం. సిఏ అండ్ ఆర్ సిఎంఏ అంటే కొంతమంది స్టూడెంట్స్ రెండు చదువుతారు, కొంతమంది స్టూడెంట్ ఏదైనా ఒకటి చదువుతారు, బట్ రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సిఏ ఫస్ట్ కోర్స్, దీని స్ట్రక్చర్ ఏంటి, సిఎంఏ స్ట్రక్చర్ ఏంటి? మనం ఈరోజు మొదలు పెడితే మన పేరు ముందుకి సిఏ ఎప్పుడు వస్తుంది, సిఎంఏ ఎప్పుడు యాడ్ అవుతుంది, ఆ క్లారిటీ ఉండాలి మనకి. ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, డెస్టినేషన్ కంపల్సరీగా ఫిక్స్ చేయాలి. మనం డెస్టినేషన్ ఫిక్స్ చేసుకోకుండా, రూట్ ఫిక్స్ చేసుకోకుండా స్టార్ట్ చేసామనుకో ఏమైపోద్ది, జర్నీ అనేది జరుగుతూనే ఉంటుంది, ఎండ్ ఉండదు, మనకేమీ ఎండ్ ఉండదు. సో ఒక క్లారిటీతో వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళినా కూడా. ఫస్ట్ సిఏ గురించి చూద్దాం. సిఏ ఎన్ని లెవెల్స్ ఉంటుందమ్మా? ఎన్ని లెవెల్స్ ఉంటుంది? 3 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటి? సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్ తర్వాత సెకండ్ లెవెల్లో సిఏ ఇంటర్, నెక్స్ట్ సిఏ ఫైనల్. అంతేనా? ఎడ్యుకేషన్కి సంబంధించిన వరకు 3 లెవెల్స్. ఓకే. సిఏ ఫౌండేషన్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి? ఎన్ని పేపర్స్ ఉంటాయంటే 4 పేపర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అకౌంట్స్. ఫస్ట్ది ఏంటమ్మా? అకౌంట్స్. ఎవరి పేపర్ అది? మన పేపరే. అకౌంట్స్ మన సబ్జెక్టే. ఓకేనా? సో అకౌంట్స్ గురించి డిస్కస్ చేద్దాం తర్వాత. ఫస్ట్ కోర్స్ గురించి క్లారిటీగా తెచ్చుకుందాం. నెక్స్ట్ సెకండ్ పేపర్ ఏంటి? లా. తర్వాత ఎకనామిక్స్. నెక్స్ట్ క్యూఏ అంటాం, దాంట్లో ఏమేమి ఉంటాయి? మ్యాథ్స్ అండ్ స్టాట్. 50-50 మార్క్స్ ఉంటుంది. అకౌంట్స్, లా ఎగ్జామ్స్ ఏ మోడ్లో జరుగుతాయి? ఎంసీక్యూసా, డిస్క్రిప్టివా? సిఏ వాళ్ళకి అకౌంట్స్ అండ్ లా 2 పేపర్స్ కూడా డిస్క్రిప్టివ్ పేపర్సే. వాట్ అబౌట్ ఎకనామిక్స్ అండ్ మ్యాథ్స్? ఎంసీక్యూస్. 4 ఎగ్జామ్స్ 4 రోజులు జరుగుతాయి సిఏలో. ఓకేనా? మనం ఎప్పుడు రాస్తాం ఎగ్జామ్స్? ఈ 4 ఎప్పుడమ్మా? జనవరి 2027లో రాస్తాం సిఏ ఫౌండేషన్ వాళ్ళు. అయితే జనవరి 2027లో ఏం రాస్తాం మనం? సిఏ ఫౌండేషన్ రాస్తాం. పాస్ అయిపోయాం. సిఏ ఫౌండేషన్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాం. ఓకే. పాస్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి మనం? సిఏ ఇంటర్. సిఏ ఇంటర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి? 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2.
ఈచ్ గ్రూప్లో 3 పేపర్స్ ఉంటాయి. మనందరం ఎంఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంఈసి, సిఈసి వాళ్ళకి మెయిన్గా ఎక్కువ భయం వేసే సబ్జెక్ట్ ఏంటమ్మా? మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే ఇక క్లాస్ జరుగుతుంటే మనం ఎస్ఆర్ఆర్లో క్లాస్ జరుగుతుంటే దిల్సుఖ్నగర్లో కూర్చుంటాం పోయి. అంత భయం మనకు మ్యాథ్స్ అంటే. అవునా? మ్యాథ్స్ చెప్తున్నారు వద్దొద్దు, మ్యాథ్స్ క్లాస్ పారిపోతాం మనం. సిఏసిఎంలో లక్కీ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ ఓన్లీ ఫౌండేషన్లోనే ఉంది. ఇంటర్లో ఫైనల్లో వస్తుందా? రాదు. మన లైఫ్లో ఇంకా మ్యాథ్స్ పేపర్ లేదు. ఫౌండేషన్లో ఓన్లీ, అది కూడా 50 మార్క్స్కే. స్టార్ట్ ఇంకా ఈజీ, స్టార్ట్ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లల గేమ్స్ లాగా అంతేనా? మొత్తం అయిపోద్ది. ఎకనామిక్స్ కూడా మనకి ఇక్కడతో క్లోజ్, ఫౌండేషన్తో క్లోజ్, ఇంక రాదు ఎకనామిక్స్. మనకి అకౌంట్స్ లా మాత్రం కంటిన్యూ అవుతుంది. అకౌంట్స్ లా ఫౌండేషన్ ఇంటర్లో వస్తుంది, ఫైనల్లో కూడా వస్తుంది. ఓకేనా? మనకు కోర్ పేపర్ అకౌంట్స్ అనమాట. సో ఆ అకౌంట్సే నేను కూడా చెప్పాను. ఓకేనా? నా క్లాసెస్ అంటే మీ లైఫ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద లైఫ్ నా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? కోర్ పేపర్ నేనే కదా. బేసిక్స్ చెప్పేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటామో దాని మీద డిపెండ్ అయ్యే నెక్స్ట్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి. మ్యాథ్స్ అవన్నీ వెళ్ళిపోవచ్చు మనం అటు ఇటు ఉన్నా, బట్ అకౌంట్ షుడ్ బి గుడ్. బేసిక్స్ బాగా రావాలి, అది రాకపోతే తర్వాత అంతా ఇబ్బంది పడతాం మనం. అకౌంట్స్ అన్నింటిలో ఉంటుంది. సరే, ఇక్కడ పేపర్స్ నేను రాస్తాను, బట్ జస్ట్ విని వదిలేయండి. అకౌంట్స్ ఉంటుంది, లా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ అంటే డిటి, ఐడిటి. డిటి అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఐడిటి అంటే జిఎస్టీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ. ఇక్కడ వచ్చేసి మీకు కాస్టింగ్, నెక్స్ట్ ఆడిట్, నెక్స్ట్ పేపర్ ఏంటంటే ఎఫ్ఎం అండ్ ఎస్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. జస్ట్ నేమ్స్ తెలుసుకున్న అంతే, అంతవరకు చాలు. నెక్స్ట్ చదివేది అది కాబట్టి నేమ్స్ చెప్పా. ఓకేనా? అన్నీ మనకి కోర్ పేపర్సే ఉంటాయి. ఎప్పుడు రాస్తాం ఈ ఎగ్జామ్స్? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తాం. జనవరి 2027 ఫౌండేషన్ రాసాం కదా, మళ్ళీ జనవరి 2028లో రాస్తాం. మీరు జనవరి 2027లో రాసిన ఎగ్జామ్స్ అనేవి రిజల్ట్స్ మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తాయి. మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తాయి. ఆ తర్వాత 8 months స్టడీ పీరియడ్ అంటాం. దాని తర్వాత వచ్చే అటెంప్ట్ మనకు వస్తుంది, అదేంటంటే జనవరి. ఫౌండేషన్, ఇంటర్ వచ్చేసి మన ఎగ్జామ్స్ అనేవి ఇయర్లీ 3 times జరుగుతాయి, ఫౌండేషన్ అండ్ ఇంటర్. ఎప్పుడెప్పుడు? జనవరి, మే, సెప్టెంబర్. అయిపోయింది, కష్టపడ్డాం. జనవరి 2028లో ఇంటర్ రాసాం. బోత్ గ్రూప్స్ రాస్తాం. 1 year గ్యాప్ కదా, సో 2 groups రాయొచ్చు. 6 papers సరదాగా రాయొచ్చు. 1 year గ్యాప్ అనేది చాలా ఎక్కువ అనమాట, పర్ఫెక్ట్గా రాయొచ్చు సిఏ ఇంటర్. ఇంతకుముందు 8 papers ఉండేవి, 88 ఉండేవి. ఇప్పుడు వాటిని ఏం చేశారు? 6 papersగా మార్చారు. 2 papers రిమూవ్డ్. అందులో కష్టమైన పేపర్ ఏంటో చెప్పరా? మేము బాగా ఇబ్బంది పడిన పేపరు ఇస్కా అని ఒకటి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది, ఐటీ. మనం ఏంటి అసలు కోర్సు? కామర్స్. తీసుకొచ్చి మనకి ఏ పేపర్ ఉంటుంది తెలుసా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, ప్రాసెసర్ అంటే ఏంటి, ఇంకా మనకు తెలియని చాలా ఉంటాయి. ఈ కంప్యూటర్ అంతా నేర్పిస్తారు. మనకెందుకు ఆ కంప్యూటర్ మనకు అర్థం కాదు. ఒక 10 years 15 years ఆ సబ్జెక్ట్ ఉంది. ఆ కష్టాలన్నీ చూసి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఏం చేశారు, ఆ సబ్జెక్ట్ని మనకి ఎందుకు ఆ సబ్జెక్టు తీసేశారు. మనకు అవసరం లేదు అది. ఏమైందంటే ఆ పేపర్ అందరూ ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఆ పేపర్ తీసేశాక చక్కగా అందరూ హ్యాపీగా చదివే వాళ్ళందరూ పాస్ అవుతున్నారు. ఆ ఒక్క పేపర్ ఏంటంటే మనకు అర్థం కాదు ఆ పేపరు. మన టెక్నాలజీ గురించి మనం ఏం చెప్తాం? ఏదో ఐప్యాడ్ కొనుక్కోవాలంటే, ప్రొజెక్టర్ కొనాలంటే దానికి కావాల్సిన ఫీచర్స్ చూసుకుంటాం, కొనుక్కుంటాం. ఐప్యాడ్లో ఉండే ఐటమ్స్ ఏంటి లోపల అని మనం ఏం చెప్తాం? మనకు ఉండేది ఆ పేపరు. ఇప్పుడు లేదు. అందుకే సిఏ అనేది కంఫర్టబుల్ అయిపోయింది.
ఇంకోటి ఏం చెప్పిన అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే బోత్ గ్రూప్స్ మనం సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ పాస్ అయ్యాక బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిపోయాక మనం ఏం చేయాలంటే 2 years పాటు ఆర్టికల్స్ చేయాలి. ఆర్టికల్స్ అంటాం. ఆర్టికల్స్ చేయాలి. ఎవరి దగ్గర చేయాలి? ఆల్రెడీ క్వాలిఫై అయిపోయిన సిఏలు ఉంటారు కదా, సిఏ కాబట్టి సిఏ దగ్గర చేయాలి. సిఏ దగ్గర అంటే ఏ సిఏ దగ్గర అయినా చేయొచ్చా? క్వాలిఫైడ్ సిఏ కాదు. సిఏ చేసి ఎవరైతే ప్రాక్టీస్ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే చేయాలి. జాబ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర చేయొచ్చా? చేయకూడదు. ఓన్లీ ప్రాక్టీస్ పెట్టుకుంటారు, ఆడిట్ ఫార్మ్స్ అంటాం, సిఏ క్వాలిఫై పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర మాత్రమే చేయాలి సిఏ. 2 years చేసినందుకు సార్ మరి ఇదేంటంత ఎడ్యుకేషన్ అని ఉందా? ఇక్కడ ఎడ్యుకేషన్ ఏం లేదు. మనం చక్కగా మార్నింగ్ వెళ్ళటం, ఆఫీస్కి నీట్గా రెడీ అవ్వటం, వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, వర్క్ నేర్చుకోవటం, వచ్చేయటం. చాలా నాలెడ్జ్ వస్తుంది ఆ 2 yearsలో. ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం కదా, ఇవన్నీ అకౌంట్స్, లా, ట్యాక్స్, కాస్టింగ్, ఇవన్నిటినీ మనం ప్రాక్టికల్గా చూస్తాం. ప్రాక్టికల్గా మనం వీటన్నిటిని ఆ 2 yearsలోనే నేర్చుకుంటాం. చాలా బాగుంటుంది ఆర్టికల్స్. ఎలా ఉంటుందంటే మనం బ్యాంక్ ఆడిట్స్ కానీ వెళ్తాం, ఒక 1 week ఉంటాయి ఎవ్రీ ఇయర్. బ్యాంక్ ఆడిట్స్కి వెళ్తే ఒక 1 week బ్యాంక్కి వెళ్ళగానే మీకు ఇచ్చిన రెస్పెక్ట్, మీకు ఇచ్చిన వాల్యూ ఆ బ్యాంక్ మేనేజర్ కూడా ఎవరు అంత రెస్పెక్ట్ ఇస్తారు. మన స్టూడెంట్సే కానీ ఒక ఆడిటర్గా వెళ్తాం. చాలా బాగుంటుంది. అదే చాలా ఎంజాయ్ చేయొచ్చు. క్వాలిఫై అయ్యాక ఇంకా దానికి డబుల్ ఉంటుంది అనుకోండి. స్టూడెంట్ ఉండగానే లైఫ్ని ఎంజాయ్ చేసేది ఓన్లీ సిఏలోనే జరుగుతుంది. సార్ మరి వర్క్ చేస్తాం కదా, మరి ఉదయం చాలా కష్టపడతాం కదా, చెమట వచ్చి కష్టపడి చేస్తాం కదా, మరి మనకి ఏమైనా మనీ ఇస్తారా? పర్ఫెక్ట్గా ఇస్తారు. మేము చదువుకున్న రోజుల్లో 2000 3000 ఇచ్చేవాళ్ళమ్మా అప్పట్లో. ఇప్పుడు మినిమం 10,000 లేనిది ఎవరు వెళ్ళట్లా. మంత్లీ మినిమం నేను చెప్తున్నా, చిన్న ఆడిట్ ఫామ్లో 10,000 ఇస్తున్నారు. సైజ్ ఆఫ్ ద ఆడిట్ ఫామ్ని బట్టి 25,000 నుంచి 30,000 కూడా ఇస్తున్నారు. అలా ఉంది. చదువుతున్నప్పుడే మనకి ఇన్కమ్ వచ్చే కోర్స్. మీరు పెట్టిన ఎక్స్పెండిచర్ మొత్తం ఆర్టికల్స్ 2 సంవత్సరాలు సంపాదించవచ్చు మీరు కనుక కొంచెం మంచి ఆడిట్ ఫామ్లోకి వెళ్ళిపోతే. సిఏ వాళ్ళకి ఎప్పుడు చేస్తాం ఇది? బోత్ గ్రూప్స్ పాస్ అయ్యాక. ఇంతకుముందు సింగిల్ గ్రూప్ ఉండేది, ఇప్పుడు బోత్ చేశారు దాన్ని. 3 పేపర్స్ కదా, అప్పుడు 8, ఇప్పుడు 6ఏగా, అందుకని బోత్ పెట్టారు. ఓకేనా? అయిపోయిన వాళ్ళు 2 years ఆర్టికల్స్ అయిపోయింది. నువ్వు జనవరిలో ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పా? మార్చి 1st weekలో వస్తాయి. 2028. 2 years అంటే మళ్ళీ మార్చ్ 2030కి ఆర్టికల్స్ అయిపోతాయి. తర్వాత 6 months వెయిటింగ్ పీరియడ్, స్టడీ పీరియడ్ అంటాం. అంటే మళ్ళీ సిఏ ఫైనల్ ఎప్పుడు వస్తుందండి అంటే నవంబర్ 2030న మనం సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాం. నవంబర్ 2030లో, నేను ఇంకా 23లో ఉండిపోయా. 2030లో ఎగ్జామ్స్ రాస్తాం. నవంబర్ 2030. సిఏ ఫైనల్లో కూడా 2 groups ఉంటాయి. Group 1, Group 2 అవే సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి అంతే. ఓకేనా? 2 groups రాసి క్వాలిఫై అయిపోతే మన పేరు ముందుకే వస్తుందమ్మా, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్. మన ఇంటి పేరు వెనక్కి వెళ్ళిపోద్ది, సిఏ కోర్స్ వచ్చి మన పేరు ముందుకు వచ్చి ఉంటుంది అంతే. ఓకేనా? సో ఇది సిఏ స్ట్రక్చర్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4.5 years పడుతుంది. ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే 4.5 years. 2026 మిడిల్లో ఉన్న 2030 ఎండింగ్కి అయిపోతుంది. 4.5 years. సిఏ ఫైనల్లో ఇంతకుముందు 3 attempts ఉండేవి. 1 week బ్యాకే దీన్ని చేంజ్ చేశారు. ఏం చేశారంటే మే అండ్ నవంబర్ ఈ 2 monthsలోనే ఎగ్జామ్ జరుగుతాయి సిఏ ఫైనల్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ సిఏ. ఇది సిఏ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సిఏ గురించి ఎవరికైనా?
ఆన్లైన్ వాళ్ళు మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ సిఎంఏ. నెక్స్ట్ కోర్స్ ఏంటమ్మా? సిఎంఏ. మన చెప్పమ్మా. రాసుకోవచ్చు, కానీ తక్కువ టైం కదా, ఏప్రిల్ అయిపోయింది. ఇప్పుడు రాసుకుంటే కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. జనవరి మనం ఇప్పుడు దాకా ఫెయిల్యూర్ చూడలేదు. పక్కా ఫెయిల్ పక్కా పాస్ ఉండవు. మనం టైం తక్కువ ఉంది కాబట్టి పాస్ అవడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే సిఏ చదువుకోవడానికి కోచింగ్కి అయిపోయినా కూడా మనం ప్రిపరేషన్ చేయలేం. అందుకని జనవరి విల్ బి ద బెస్ట్ అటెంప్ట్ అవుతుంది. అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఏమవుతుంది అంటే చెప్తా, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. నేను మళ్ళీ పర్సనల్గా మాట్లాడతా. జనవరి విల్ బి ద బెస్ట్ అటెంప్ట్. నెక్స్ట్ సిఎంఏ. సిఎంఏ మన ఇండియాలో అమ్మ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ టాప్ 2. కామర్స్లో ప్రొఫెషనల్ కోర్సెస్ టాప్ 2 ఏంటంటే ఒకటి సిఏ, సెకండ్ వన్ ఈజ్ సిఎంఏ. సిఎంఏ దీంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? సేమ్ 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సిఎంఏ ఫౌండేషన్, నెక్స్ట్ సిఎంఏ ఇంటర్, నెక్స్ట్ సిఎంఏ ఫైనల్. సిఎంఏ ఫౌండేషన్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? ఎగ్జామ్స్ ఎన్ని ఉంటాయి? 4 or 2? 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ దీంట్లో 2 పేపర్స్ కాంబినేషన్ ఉంటుంది, అకౌంట్స్, లా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ 2 పేపర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఏంటమ్మా అది? ఎకనామిక్స్, క్యూఏ, మ్యాథ్స్ అండ్ స్టాట్. ఓకేనా? ఈ అకౌంట్స్ మీకు ఈ ఎగ్జామ్ మార్నింగ్ జరుగుతుంది, ఈ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ జరుగుతుంది. అంతే. ఓన్లీ 1 day ఎగ్జామ్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది సిఎంఏ ఫౌండేషన్. అకౌంట్స్లో మీకు 50 MCQs ఇస్తారు. ఈచ్ MCQ 2 మార్క్స్, 100 మార్క్స్కి. లా కూడా 50 MCQs ఇస్తారు, 2 మార్క్స్, 100. ఎకనామిక్స్ 50, 2 మార్క్స్, 100. క్యూఏ 50, 2 మార్క్స్, 100. అయిపోయింది. మార్నింగ్ ఆఫ్టర్నూన్. సబ్జెక్ట్స్ ఏంటి? సేమ్ సిఏలో ఉన్నయే ఉంటాయి. ఫౌండేషన్ వరకు సేమ్ ఉంటుంది, కాకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైందో చూడండి, మారిపోయింది. సరే, MCQs అంటున్నారు కదా సార్, నెగిటివ్ మార్క్స్ ఏమన్నా పెడతారా వీళ్ళు ఇబ్బంది పెట్టడానికి? నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా? లేవు. అంటే అక్కడికి వెళ్ళి ABCD కళ్ళు మూసుకొని ABC అలా పెట్టచ్చా? పెట్టకూడదు. ఓకేనా? సో మనం క్లాసెస్ పర్ఫెక్ట్గా వింటే, కోచింగ్ పర్ఫెక్ట్గా తీసుకుంటే సిఎంఏ ఫౌండేషన్ జస్ట్ లైక్ దట్ పాస్ అవ్వచ్చు. నేను ఎందుకు జస్ట్ లైక్ దట్ అంటున్నాను అని అంటే, ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ అంతా మొన్న వచ్చింది కదా తెలంగాణ పాస్ పర్సంటేజ్, స్టేట్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, ఎంత? 72 అప్రాక్సిమేట్. మీరు చెప్పిందే, నేను చూడాల. అప్రాక్సిమేట్గా అయితే 72. ఓకేనా? సిఎంఏ పాస్ పర్సంటేజ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత అనుకుంటున్నారు? 75 ఆల్ ఓవర్ ఇండియా. మీకు ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మీ క్లాస్లో 100 మంది ఉంటే అనుకో, 100 మంది ఉంటే ఎంతమంది ఫెయిల్ అవుతారు? ఒక 2 3 ఏదైనా సబ్జెక్ట్ పోద్ది, మళ్ళీ రాస్తే పాస్ అయిపోతారు. అంటే ఫెయిల్యూర్ అనేది అసలు ఏమి ఉండదు. సిఎంఏ ఫౌండేషన్ కూడా అంతే. సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసాక రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిన వల్ల మీరు ఎత్తుక్కోలేరు. ఫెయిల్ అయ్యారా? ఉండరు. ఫౌండేషన్ వరకు ఉండరు. అంటే గ్యారంటీగా పాస్ అవుతాం సిఎంఏ ఫౌండేషన్, డౌటే ఉండదు అందులో. ఓకేనా? సిఎంఏ ఫౌండేషన్ అంతే. ఎందుకంటే ఇంకా మన క్లాసెస్ చెప్తున్నప్పుడు చెప్పుకుందాం ఎందుకు అలాగంత ఈజీగా ఉంటుంది ఏంటనేది. సిఎంఏ ఫౌండేషన్ గ్యారంటీగా పాస్ అవుతాం. ఓకేనా? సో అది ఓకే.
ఫౌండేషన్ ఎప్పుడు రాస్తాం ఎగ్జామ్స్? డిసెంబర్ 2026లో రాస్తాం. సిఎంఏ ఫౌండేషన్ 14th or 15th అలా ఉంటుంది, డిసెంబర్ 14th అలా ఉంటుంది. మీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే జనవరి 7th or 9th వచ్చేస్తాయి. 20 days అంతే. మీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయంటే జనవరి 14th నుంచో 16th నుంచో ఉంటాయి. అంటే మీరు జనవరి సిఏ ఫౌండేషన్ రాసే టైం కల్లా మీరు సిఎంఏ ఫౌండేషన్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయి ఉంటారు. చక్కగా క్వాలిఫై అయిపోయి సంక్రాంతి ఫెస్టివల్ బాగా చేసుకొని సిఏఎంఏ ఇంటర్కి వస్తాం. సిఎంఏ చదివే వాళ్ళు, సిఏ వాళ్ళు సంక్రాంతి ఫెస్టివల్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాస్తాం. మార్నింగ్ ఫెస్టివల్ చేసుకోవటం, మధ్యాహ్నం ఎగ్జామ్కి వెళ్ళి రావటం. నాకు అంతేనా? హాలిడే ఇస్తారులే మా సంక్రాంతి కాళ్ళు, ఓకేనా? ఇస్తారు. ఇవ్వకపోతే ఫోన్ చేసి చెప్తాం. సిఏలో ఉంటుందమ్మా నెగిటివ్ మార్క్స్. ఇక్కడ ఎంసీక్యూస్ 0.25 ఉంటుంది. అంటే 4 ఎంసీక్యూస్ రాంగ్ పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. ఆన్సరే చేయలేదు ఏం కట్ చేయరు. ఆన్సర్ చేసావు 4 రాంగ్ అయితే 1 పోద్ది. 4 రాంగ్ అవటం అంత తొందరగా జరగదు, ఓకేనా? సరే, ఓకేనా? సిఎంఏలో అసలు ఏం లేవు. పాస్ అయిపోతాం. డిసెంబర్ పాస్ అయ్యాం. పాస్ అయ్యాక సిఎంఏ ఇంటర్. సిఎంఏ ఇంటర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 4 పేపర్స్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరందరూ సిఎంఏ ఇంటర్కి వచ్చే టయానికి సిలబస్ చేంజ్ అవ్వబోతుంది. ఈ 4 పేపర్స్ని 3 పేపర్స్గా చేంజ్ చేసిపోతున్నారు. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్, ఇన్సైడర్గా ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా అఫీషియల్గా రాలా, వస్తుంది మోస్ట్ ప్రాబబుల్ ఇంకో 3-4 monthsలో వచ్చేస్తుంది. అది అఫీషియల్గా సిలబస్ ప్రిపరేషన్లో ఉంది. న్యూ సిలబస్ని ప్రిపేర్ చేస్తున్నారు, బుక్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అవి అయిపోగానే నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. 2-3 months మ్యాక్సిమం అయిపోద్ది. 3 పేపర్స్కి వచ్చేస్తుంది ఇది కూడా, ఓకేనా? సో ఫైనల్ కూడా అంతే. ఎప్పుడు రాస్తాం సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్? సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి, ఇవే ఉంటాయి. ఇవే సబ్జెక్ట్స్ అక్కడ ఉంటాయి, ఇంటర్లోనే ఉంటాయి, ఓకే? సేమ్ ఉంటాయి. ఒక పేపర్, ఒకటి ఓఎం అని ఒక పేపర్ ఎక్స్ట్రా ఉంటుంది, థియరీ పేపర్ అంతే. అది చాలా ఈజీ పేపర్ అసలు. ఒక సబ్జెక్ట్ మీద 1 week కూర్చుంటే అయిపోతుంది అంతే. కానీ క్లాసెస్ రోజు చెప్పుకుంటాం, ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సిఎంఏ ఇంటర్ ఎప్పుడు రాస్తాం ఎగ్జామ్స్? బేసిక్గా అయితే సిఏ లాగానే ఇక్కడ కూడా డిసెంబర్ రాసాం కదా ఫౌండేషను. డిసెంబర్ 2027లోనే రాయాలి. కానీ మన కాలేజీలో మీ రిజల్ట్స్ జనవరి 7th కల్లా వస్తాయి కదా. జనవరి 31st కల్లా మనం సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అనుకో, మనం గ్రూప్ 1 జూన్ 2027లోనే రాసేస్తాం. గ్రూప్ 2 డిసెంబర్ 2027లో రాస్తాం. ఈజీ చేసుకుంటాం కోర్సుని. మనకు సిఎంఏలో ఆ స్కోప్ ఉంది. రిజిస్ట్రేషన్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటాం, అందరు చేసుకుంటారు, అందరితో రాపిస్తాం మనం. ఇప్పుడు మీ సీనియర్స్ చదువుతున్నారుగా, వారందరూ రేపు జూన్లో ఎగ్జామ్స్ రాస్తారు. మరి సిలబస్ అయిపోయింది, ఇంకా ఈ వీక్లో అయిపోతుంది సిలబస్. ఎండింగ్లో ఉన్నారు, కంక్లూజన్లో ఉన్నారు సిలబస్ అంతా. గ్రూప్ 1 రాస్తారు, ఓకేనా? సరే, అయిపోయింది. డిసెంబర్కి మనం క్వాలిఫై అయిపోయాం. ఫైనల్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ? ఫైనల్ మీకు మళ్ళీ డిసెంబర్ 2028లోనే వస్తుంది. సిఎంఏలో ఉన్న డిఫరెన్స్ అదే. అంటే మీకు ఆర్టికల్స్ అడుగుతున్నారు కదా, డిఫరెన్స్ ఏంటంటే సిఎంఏలో ఆర్టికల్స్ జనవరి 31st రిజిస్ట్రేషన్ చేసుకుంటాముగా సిఎంఏ ఇంటర్కి. ఈ రోజు నుంచి ఫైనల్కి మధ్యలో 15 months మనం ఆర్టికల్స్ కంప్లీట్ చేయాలి అంతే. ఇక్కడ ఇంటర్ క్వాలిఫై అవ్వాలా? అవసరం లేదు. ఇంటర్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై, సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. బట్ సిఏలో వచ్చరికి ఏమవుతుంది, కంపల్సరీగా ఇక్కడ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వాలి, అప్పుడే ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది. ముందు పెట్టడానికి లేదు, బట్ సిఎంఏలో పెట్టేయచ్చు.
దానివల్ల ఏమవుతుంది, మీకు అటెంప్ట్ అనేది ఎర్లీగా వస్తుంది. 2030లో రావాల్సింది ఎప్పుడు వస్తుంది, 2028. అంటే ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు, 2.5 years. మీరు కనుక బీకామ్ స్టార్ట్ చేసుకుంటే బీకామ్ అయిపోయే లోపల సిఎంఏ క్వాలిఫై అయిపోయి ఉంటారు. పేరు ముందుకి సిఎంఏ వచ్చేస్తుంది. అది సిఎంఏ గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏదైనా ఒక్క కోర్స్ సరే, ఇది డౌట్ ఏమన్నా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి 2 కోర్సెస్లో? క్లియరా? నెక్స్ట్ మరి కస్టమర్ చదివాం, క్వాలిఫై అయ్యాం, ఏం చేస్తాం తర్వాత? లేడీస్ ఏమో పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటారు, జెంట్స్ కూడా పెళ్లి చేసుకొని బయట తిరుగుతారు, అంతేనా? అలా కాదు. క్వాలిఫై అయిపోయాక ఏం చేస్తాం, ఏముంటాయి మనకు ఆపర్చునిటీస్ అంటే, మనకి సిఏ అయినా సిఎంఏ అయినా 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ప్రాక్టీస్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ప్రాక్టీస్ పెట్టుకుంటాం, ఓన్గా ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. ఒక లాయర్ ఎలాగైతే ఆఫీస్ ఓపెన్ చేస్తాడో, ఒక డాక్టర్ ఎలాగైతే ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకుంటారో, మనం కూడా అలాగే ఓన్గా ఆఫీస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకుంటే ఏం చేస్తాడు, పేషెంట్లు చూస్తారు. లాయర్ ఏమైనా కేసులు వస్తే చూస్తారు, ఎదురు కొట్టుకుంటుంటే లాయర్ దగ్గరికి వెళ్తారు, అంతేనా? గొడవ పడితే కదా లాయర్ దగ్గరికి వెళ్ళేది, లేకపోతే ఎందుకు వెళ్తాం? లాయర్తో మనకేం పని? లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఒక గొడవ ఉండాలి. మరి సిఏ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికైనా లాయర్ దగ్గరికైనా కష్టం వచ్చినప్పుడే వెళ్తాం. సిఏ దగ్గరికి కష్టం వచ్చినప్పుడు వెళ్ళాం, హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్తాం. ఎందుకు హ్యాపీగా అంటే ఎప్పుడు ఉంటాం, డబ్బులు బాగా వస్తే మనకి హ్యాపీగా ఉంటాం. మనీ బాగా వస్తున్నాయంటే నువ్వు ట్యాక్స్ కట్టాలిగా, బుక్స్ మెయింటైన్ చేయాలిగా, జిఎస్టీ పే చేయాలిగా, జిఎస్టీ రిటర్న్స్ పే చేయాలిగా, ఆడిట్లు చేయించుకోవాలిగా. ఇవన్నీ ఎప్పుడు చేయించుకుంటాం, మన దగ్గర క్యాష్ అంతా బాగా ఉన్నప్పుడు, మన బిజినెస్ బాగా ఉన్నప్పుడు సిఏ దగ్గరికి వెళ్తాం. ఒక సిఏ దగ్గరికి హ్యాపీగా ఉన్నప్పుడే వస్తారు. డాక్టర్ దగ్గరికైనా లాయర్ దగ్గరికైనా కష్టాల్లో వెళ్తాం, అంతేగా. లేకపోతే డాక్టర్ దగ్గర రోజు వెళ్తావా? వెళ్ళాం కదా, రోజులోకి ఇంజక్షన్ చేయండి అంటావా? బట్ సిఏ దగ్గరికి మాత్రం ఎవ్రీ మంత్ వెళ్ళాల్సిందే. ఎవరు వస్తారంటే బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అది చిన్న బిజినెస్ అయినా లార్జ్ బిజినెస్ అయినా, స్మాల్ కానీ బిగ్ కానీ, వాళ్ళకి కంపల్సరీగా సిఏ కావాల్సిందే. ప్రాక్టీస్లో ఉన్న సిఏ వాళ్ళకి కావాల్సిందే. మేజర్గా ఏముంటాయి చెప్తే మీకు, ఫస్ట్ ఆడిట్స్ ఉంటాయి. ఏ ఆర్గనైజేషన్ ఆడిట్ చేయించుకోవాలి, సిఏ తోటి ఆడిట్ చేయించాలి. వాటిని రకరకాలు ఉంటాయి. స్టాచ్యూటరీ ఆడిట్ అంటాం, కంపెనీ స్టాచ్యూటరీ ఆడిట్ చేయించుకోవాలి, కంపల్సరీగా సిఏనే చేయాలి, ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ ఆడిట్స్ అంటాం, బ్యాంక్ ఆడిట్స్ అంటాం, ఇది కూడా కంపల్సరీగా సిఏనే చేయాలి, ఓన్లీ సిఏనే. నెక్స్ట్ బ్యాంక్ ఆడిట్స్ తర్వాత మీకు ట్యాక్స్ ఆడిట్ అంటాం, మీకు ట్యాక్స్లో వస్తుంది. ఎవరికైనా 1 crore ఇన్కమ్ దాటినా 1 yearలో కంపల్సరీగా ఆడిట్ చేయించాలి, ట్యాక్స్ ఆడిట్ చేయించాలి బుక్స్ని. సో ఇలాగా ఇవి ఓన్లీ ఎవరు చేయగలుగుతారంటే సిఏ మాత్రమే చేస్తాడు, సిఎంఏ చేయడానికి లేదు. ఈ 3 కాకుండా రిమైనింగ్ వర్క్స్ అన్ని సిఎంఏ కూడా చేయొచ్చు. సిఎంఏకి ఎక్స్క్లూజివ్గా చేసేది ఏంటంటే ఆడిట్లో కాస్ట్ ఆడిట్ అంటాం. కాస్ట్ ఆడిట్ ఓన్లీ సిఎంఏనే చేస్తాడు, సిఏ చేయడానికి లేదు. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఓకేనా. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. జిఎస్టీ ఆడిట్స్ ఉంటాయి, జిఎస్టీ రిటర్న్స్ ఉంటాయి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపరేషన్ ఉంటుంది, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఫైనాన్స్ బిజినెస్ కాదు, అప్పులు ఇవ్వటం కాదు, వడ్డీలకి ఇవ్వటం కాదు, ఫైనాన్స్ అడ్వైస్. ఫైనాన్స్ అడ్వైజ్ అంటే ఒక పర్సన్ వస్తాడు మీ దగ్గరికి, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, స్టార్ట్ చేయొచ్చా లేదా అని అతను అవుట్లైన్ ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే ఆ బిజినెస్కి సంబంధించి ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి అది ఫీజిబుల్లా కాదా అని మీరు ఒక రిపోర్ట్ అతనికి ఇవ్వాలి. దీనికి ఒక 1 lakh 2 lakhs ఛార్జ్ చేస్తాం. ప్రాక్టీస్లో అన్ని లక్షలే, వేలే ఉండవు, ఓకేనా. సో
ఫైనాన్షియల్ అడ్వైజర్ సర్వీస్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయాల్సిన అవసరం లేదా, వద్దా, డెసిషన్ మేకింగ్ మన అడ్వైస్ తీసుకుంటారు. వీటన్నిటికీ సిఏ కావాలి. ప్రాక్టీస్ పెట్టుకొని చేసే వర్క్స్ నేను చెప్పింది కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి ఫైనాన్స్ వర్క్స్. మనీ ఉందంటే మన అవసరం ఉంటుంది. మనీ లేని ప్లేస్ ఒకటి చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా డబ్బు కావాల్సిందేగా. డబ్బు ఉందంటే కంపల్సరీగా సిఏ అక్కడ నీడ్ ఉందంటే. ఎంత టెక్నాలజీ చేంజ్ అయినా, ఎంత ఏఐ వచ్చినా మనీ కంపల్సరీగా ఉండాల్సిందే. మనీ ఉందంటే మన అవసరం కావాల్సిందే. జాబ్స్ ఇచ్చేటప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ని జాబ్ ఇవ్వచ్చు అనేది కూడా మనం చెప్పాలి, ఫైనాన్స్ ఉన్న పొజిషన్ బట్టి. సరే ప్రాఫిట్స్ పెంచుకుందామంటే ఎంతమంది ఎంప్లాయీస్ని రిమూవ్ చేస్తే బెటరు అనేది కూడా మనమే చెప్పాలి. జాబులు పోతున్నాయి, ఎవరు చెప్తారు ఎంతమందిని రిమూవ్ చేయమని? ఎంతమంది రిమూవ్ చేస్తే ఎంత ప్రాఫిట్ వచ్చిందని ఎవరు చెప్తారు? ఎక్స్పెండిచర్ తగ్గిద్దని సిఏలే చెప్తారు. కాకపోతే కనబడకుండా చేస్తామని. మన జాబ్ మనం తీసుకోంగా, వెళ్ళి రిపోర్ట్లో మన పేరు కూడా రాస్తావా, రిమూవ్ చేయండి నన్నని రాయంగా. సో సిఏ. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ మనకు ఉన్నది ఏంటంటే జాబ్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటమ్మా? జాబ్. జాబ్స్ ఎక్కడ వస్తాయి? మన ఊర్లో మనం పుట్టి పెరిగిన విలేజ్లో ఒక బిజినెస్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తామా? లేదుగా. ఎక్కడ చేస్తాం అంటే ఎంఎన్సి కంపెనీస్లోనే వెళ్తాం. చిన్న చిన్న కంపెనీస్కి ఎవ్వరూ వెళ్ళరు. నాట్ ఈవెన్ స్మాల్ కంపెనీస్, ఎంఎన్సి కంపెనీస్కే వెళ్తాం. ఎంఎన్సి కంపెనీస్ అంటే ఏముంటాయి? కొన్ని రాద్దాం. మీకు తెలిసినవన్నీ కూడా డెలాయిట్ కావచ్చు, కేపిఎంజీ కావచ్చు, ఇంకా E&Y కావచ్చు, నెక్స్ట్ PwC. ఈ నాలుగిటిని ఏమంటారండి అంటే బిగ్ 4 అంటాం. ప్రపంచంలోనే టాప్ ఆడిట్ ఫర్మ్స్ అన్నమాట. బిగ్ 4 అంటాం ఈ నాలుగిటిని. ఓకేనా. వీడి మెయిన్గా ఇక్కడికి వెళ్తాం మనం. జాబ్స్ రెడీగా ఉంటాయి మనకి, జాబ్ క్వాలిఫై అయిపోతే. నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ కంపెనీస్కి వెళ్తాం. ఇవి కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయమ్మా. నేను జస్ట్ ఈ 4 మెయిన్గా అందరి డ్రీమ్ అనమాట. వన్స్ సిఏ కానీ అయిపోయిన ఆర్టికల్స్ కానీ వీటిలో చేయాలని ఎప్పుడు అందరూ అనుకుంటారు. ఒక 2 years అని అందులో వర్క్ చేయాలని కోరుకుంటారు. ఓకేనా. అవి కాకుండా ఇంకా ఇన్ఫోసిస్, జేపీ మార్గన్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా ఎసెన్షియల్ ఇవన్నీ వాటికి అయితే ఇంకా జస్ట్ లైక్ దట్ వస్తాయి జాబ్స్, నార్మల్గా వస్తాయి. బ్యాంక్స్ అయితే ఇంకా రెడీగా ఉంటాయి, ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటూనే ఉంటాయి బ్యాంకులో. మనకి బ్యాంకులో అయితే ఇంటర్వ్యూ కూడా ఉండదు సరిగా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు, నువ్వు చెప్పేటప్పుడు జాబ్ వచ్చింది అంటాడు. బ్యాంకులో అలా ఉంటుంది. అందుకని బ్యాంక్స్ మనం వెళ్ళాం క్వాలిఫై అయిపోయాక. బ్యాంక్స్కి వెళ్తే ఏంటంటే గ్రోత్ తక్కువ ఉంటుంది. అందుకని బ్యాంక్స్లో ఎవరు క్వాలిఫై అయిపోయాక ఎక్కువ రోజులు పనిచేయరు, వెళ్ళరు. ఏముంటుంది బ్యాంకులో వర్క్? లోన్స్ తీసుకున్న వాళ్ళకి మేనేజర్ అంటారమ్మా మిమ్మల్ని. లోన్స్ తీసుకున్న లోన్ ఇవ్వాలా వద్దా అని చెప్పాలి మీరు. దాంట్లో గ్రోత్ ఏముంటుంది? ఎన్ని సంవత్సరాలు చేసినా అదే కదా చెప్పాలి, అవునా? అదే ఎంఎన్సీ కంపెనీలో చేస్తే ఆ కంపెనీస్లో మన పొజిషన్స్ పెరుగుతాయి. అందుకని బ్యాంక్స్లో తక్కువ ప్రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ కంపెనీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్లో ఉంటాయి ఎక్కువ. ఇక్కడ అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళారనుకోండి ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వేల మంది ప్రిపేర్ అవుతారు అక్కడ. గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఎన్ని పడతాయమ్మా నెలకి, సంవత్సరానికి? మహా పెడితే ఒక 2,000 3,000 నోటిఫికేషన్స్ పడతాయి. లేదు 10,000 అన్నీ కలుపుకున్న 10,000 పడతాయి. ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారో తెలుసా? ఒక 2,000 కోసం 2,000 జాబ్స్ ఉంటే 2 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్స్. కాంపిటీషన్ గవర్నమెంట్ జాబ్కి. ఆ గవర్నమెంట్ జాబ్ చేశాక ఎంత శాలరీ వచ్చింది అంటే ఒక 50,000 60,000 వస్తుంది మంత్లీ. 50, 60, 80 ఉంటుంది. మనకి గవర్నమెంట్ జాబ్స్ అంటే మనం ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయం. అవి ఉంటే మనకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ మనకి గవర్నమెంట్ జాబ్స్ అంటే మనం క్వాలిఫై అయిపోయాక క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి మనకి. ఎగ్జామ్స్ అయిపోయాకనే ICMA క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతాయి. ఈ క్యాంపస్ డ్రైవ్స్కి గవర్నమెంట్ కంపెనీస్ వస్తాయి రిక్రూట్ చేసుకోవడానికి. ఏ కోర్సులో అయినా, ఏ కాలేజ్కి అయినా, ఎక్కడికైనా గవర్నమెంట్ కంపెనీస్ వస్తాయి ఆ రిక్రూట్మెంట్కి.
ఒక్క సిఏ సిఎంఏకి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇంకా దేనికి ఉండవు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తారు అనుకుంటున్నారు? మినిమం 18 lakhs per annum ఆఫర్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్స్. మినిమం 15 to 18 lakhs స్టార్టింగ్. అంటే నెలకి 1,00,000-1,50,000 వస్తాయి. ఏ కోర్సులోనూ ఇది ఉండదు, ఒక్క సిఏసిఎంఏకే ఇది పాసిబుల్ అవుతాయి. ఇండియా మొత్తంలో 3 సంవత్సరాలు మ్యాక్సిమం కష్టపడితే క్వాలిఫై అయ్యి నెలకి ఇవి కాకుండా నార్మల్ జాబ్స్ చూసుకున్నా కూడా ఎంఎన్సీస్లో ఎంత ఇస్తారంటే శాలరీ మినిమం 1 lakh ఇస్తారు మంత్లీ. 12 lakhs లేనిది ఎవరు మినిమం జాబ్స్ ఇప్పుడు వెళ్ళట్లేదు. మనం అందరం కూడా మినిమం 1 lakh లేనిది ఎక్కడికి వెళ్ళట్లేదు మినిమం. ఓకేనా? సో అది మీకున్న డిమాండ్. మీరు చేయాల్సిందల్లా 3 years లేదా 5 years 4.5 years డెడికేటెడ్గా కూర్చొని ఈ కోర్సులు క్వాలిఫై అవ్వటం అంతే. ఇంకా అంతకుమించి ఏం చేయొద్దు. వన్స్ క్వాలిఫై అయిపోతే మీకే ఫోన్లు వస్తాయి, వేకెన్సీస్ ఉన్నాయని. మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. మన సిఏ వాళ్ళు, సిఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్వాలిఫైడ్స్ లిస్ట్ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు, మా దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయని. అర్థమైందా? ఈవెన్ సెమీ క్వాలిఫై అయినా సరే వస్తాయి జాబ్స్. సెమీ క్వాలిఫైడ్ మీద అంటే సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్తో డ్రాప్ అయినా కూడా, ఇంటర్ లెవెల్లో డ్రాప్ అయినా కూడా మినిమం శాలరీ 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. మీరు ఆ రోజు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాన్ని బట్టి ఓన్లీ ఇంటర్వ్యూ ఆపేసిన 30,000 నుంచి 50,000 వరకు ఉంటాయి ఎంఎన్సీస్లోనే. ఓకేనా? ఇది ఓవరాల్గా కోర్స్ గురించి. ఇండియాలో 3 years చదివి క్వాలిఫై అయితే నెలకు ₹1,00,000 వచ్చే జాబు కోర్సు ఏదైనా ఇంకొకటి ఉందా? చూపించగలరా? ఐఐఎంలో చదువుతా అంటారు, డిగ్రీ అయిపోయికి వెళ్ళాలి ఐఐఎమ్స్కి. ఐఐఎమ్స్లో సీట్ రావాలంటేనే చాలా ప్రాసెస్ ఉంటుంది. మీ ఇంటర్మీడియట్లో 99% ఉండాలి, డిగ్రీలో 99% ఉండాలి, క్యాట్ రాయాలి, దాంట్లో 90% 95% రావాలి, మీకు రిజర్వేషన్లు ఉండాలి, చాలా క్రైటీరియా ఉంటుంది. ఆ తర్వాత సీట్ వచ్చింది. ఇంత కష్టపడ్డాక అక్కడ సీట్ తెచ్చుకుంటే దానికంటే జాబ్ తెచ్చుకోవటం ఈజీ. అవునా కదా? మరి వచ్చినప్పుడు అక్కడ జాబ్ రాకుండా ఉంటుందా? ఉంటుంది. జాబ్ గ్యారంటీగా వచ్చింది, అసలు సీటే రాదు కదా ఫస్ట్. ఇక్కడ ఆ కష్టాలు ఉన్నాయా? ఏమన్నా మనం వేరే ఏదో చేసి క్యాట్ అటెండ్ రాసి చేయాలా? అసలు ఉన్న ప్రాసెస్ ఫాలో అయ్యి దాన్ని మనం కంప్లీట్ చేయగలిగితే చాలు. దట్ ఈస్ సిఏ సిఎంఏ కోర్సు గురించి క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎవరికైనా? ఓకేనా? సరే, నెక్స్ట్ మరి ఇంత అచీవ్ చేయాలంటే మనకి బాగా ఉండాల్సింది ఏంటంటే కోచింగ్ ప్రాపర్గా ఉండాలి కదా. కోచింగ్ లేకపోతే అవన్నీ అచీవ్ చేయగలుగుతామా? చేయలేం. సో మనం ఎలాగ ఇస్తాం కోచింగ్ అనేది ఒకసారి చూద్దాం. మా కోచింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సిఎంఎస్లో కోచింగ్, సిఎంఎస్లో కోచింగ్ ఎలా ఉంటుంది? కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, మనం చెప్తాం. అది సాయి చెప్పమ్మా, డౌట్ అడగమ్మా, మెసేజ్ చేయండి అమ్మా సాయి డౌట్. మీ డౌట్స్ మెసేజ్ చేయండి, నేను తీసుకుంటాను. మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? సిఎంఎస్లో మనం కోచింగ్ ఎలా ఎంత అచీవ్ అవ్వాలంటే కంపల్సరీగా మనం కోచింగ్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సిఎంఏ ఫైనల్ చూడండి అమ్మా. సిఎంఏ ఫైనల్ ఓకే. ఇంటర్ అయిపోయాక 1 year గ్యాప్లో సిఎంఏ ఫైనల్ రాయొచ్చు మనం. సిఏలా కాదు. సిఎంఏ ఫైనల్ రాయాలంటే ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే ఆ కండిషన్ సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవ్వాలి, ఆర్టికల్షిప్ 15 months మనం కంప్లీట్ చేసి ఉండాలి. కంప్లీట్ చేయడం చెప్పారు, మరి స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నామా? చెప్పట్లేదు. స్టార్టింగ్ పాయింట్ ఎప్పటి నుంచి ఉంటుందంటే జనరల్గా సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవ్వాలా అంటే అవసరం లేదు.
సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన దగ్గర నుంచి 15 months మనం చేసినట్టుగా ఉంటే చాలు. ఓకేనా, చేసినట్టుగా ఉంటే సరిపోతుంది. ఇంతకుమించి ఇక్కడ మాట్లాడకూడదు, ఆఫ్లైన్లో మాట్లాడుకుందాం సాయి. ఆ 15 months ఎలా అయిపోతుంది అనేది మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఫోకస్ మనం స్టడీ మీదే పెడతాం, బట్ 15 months అయిపోతుంది. ఎలాగా అనేది మన పర్సనల్ నేను చెప్తాను, నీకు ఫోన్లో మాట్లాడదాం మనం. అది కండిషన్ అర్థమైందిగా, అది అయిపోతుంది. అది ఎలాగైపోతుంది నేనున్నా దానికి, నేను చెప్తా. ఓకే అమ్మా, వెరీ గుడ్. సరే, కోచింగ్ ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ కోచింగ్ అనేది ఫేస్ టు ఫేస్ మనకి ఇప్పుడు ఉన్నారు కదా, సేమ్ ఇలాగా క్లాసెస్ జరుగుతాయి. సేమ్ క్లాస్ని మనం ఏం చేస్తామంటే లైవ్ కూడా ఇస్తాం. ఇప్పుడు జూమ్ లైవ్లో ఉన్నారు కదా, ఇంటి దగ్గర నుండి రాలేక అందరూ ఉన్నారు, డౌట్స్ అడుగుతున్నారు, మనం తీసుకున్నాం, క్లాస్ వింటున్నారు. సేమ్ క్లాస్ వింటున్నారా? జూమ్ వాళ్ళు డిఫరెంట్ క్లాస్ వింటున్నారమ్మా. మీరు ఇక్కడ ఆఫ్లైన్ చెప్పే క్లాసే మీకు లైవ్ వస్తుంది, వేరేది వెళ్తుందా? మీకు ఇక్కడ చెప్పి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళకి సపరేట్ చెప్పి మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పి చేస్తున్నానా? సేమేగా, అవునా? సో సేమ్ క్లాసే మనకు లైవ్ వెళ్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ఫేస్ టు ఫేస్ ఈరోజు వచ్చారు, రేపు మన చేతుల్లో ఉందా? సరే రేపు ఉందనుకో, ఎల్లుండి ఉందా? హెల్త్ ఇష్యూస్ వస్తాం, ఏదో ఒకటి ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయిగా. ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ కింద జూమ్ లైవ్ అటెండ్ అవుతాం. ఫస్ట్ ఆప్షన్ కింద ఏం చేస్తామంటే ఈరోజు క్లాసెస్ ఉంటే రేపు రాలేకపోతే ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఎలాగైతే లైవ్ వింటున్నారో లైవ్ వింటాం. సేమ్ క్లాస్ మిస్ అవ్వం. నెక్స్ట్ ఇది కూడా మిస్ అయ్యాం. ఇది కూడా మిస్ అయితే ఏం చేస్తామంటే ప్రతి క్లాస్ని మేము రికార్డింగ్ చేస్తాం. ఇక్కడ సిస్టమ్ ఉందా మనకి, ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నామా? ఈ రికార్డింగ్ చేసిన దాన్ని మీకు మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో యాక్సెస్ ఇస్తాం. ఇది అయిపోయింది, సాఫ్ట్వేర్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఫైనల్ టెస్టింగ్ రన్ అవుతుంది. అయిపోగానే మీకు ఒక 4-5 రోజుల్లో మీకు వస్తాయి రికార్డింగ్ యాక్సెస్లో. రికార్డింగ్ ఇస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫేస్ టు ఫేస్ జూమ్లో చెప్పిన రికార్డింగ్ ఎందుకు ఇవ్వాలి మీకు, ఎందుకు ఇస్తున్నామని అంటే ఈరోజు క్లాసెస్ విన్నారు, ఈరోజు టాపిక్ విన్నాం, ఒక 1 month తర్వాత ఆ టాపిక్ని మీరు మళ్ళీ వినాలనుకున్నారు, ఎవరు చెప్తారు మీకు ఆ చాప్టర్? నేను చెప్పాలంటే నేను ఖాళీగా ఉంటాను. పోనీ మీ ఫ్రెండ్ చెప్తారా? అసలు కూర్చోబెట్టి ఫ్రెండ్, మై ఫ్రెండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయంటే చేస్తారా? అంత టైం ఫ్రెండ్ దగ్గర ఉంటుందా? కుదరదుగా. అప్పుడు ఏం చేస్తామంటే రికార్డింగ్ క్లాసెస్ ఓపెన్ చేస్తాం, స్టడీ అవర్స్లో కూర్చుంటాం, ఆ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటాం. దీనివల్ల ఎవరి మీదైనా మనం డిపెండ్ అవ్వాలా? అవసరం. ఇండిపెండెంట్గా పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు. ఈ 3 modes రన్ చేస్తుంది మనం ఒక్కలమే, అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎక్కడికైనా చెక్ చేసుకోండి. 3 modes ఎవరు ప్రొవైడ్ చేయట్లా, ఒక సిఎంఎస్లోనే జరుగుతుంది అది. ఓకేనా? ప్రొవైడ్ చేసిన జూమ్లో ఎవరైనా ఇస్తే సపరేట్ క్లాసెస్, ఫేస్ టు ఫేస్ జరిగే క్లాస్ ఎవరు సపరేట్ సెషన్, సపరేట్ బ్యాచ్. అది నువ్వు అయితే జూమ్ లైవ్లో జాయిన్ అవ్వాలి, లేదంటే ఫేస్ టు ఫేస్లో జాయిన్ అవ్వాలి, 2 ఇవ్వరు. రికార్డింగ్స్ కూడా అంతే, అయితే ఫేస్ టు ఫేస్, లేదంటే రికార్డింగ్స్ ఒకటి సపరేట్గా కొనుక్కోవాలి మళ్ళీ ఫీజులు పెట్టి, అలా ఉంటుంది. మనం మాత్రం సింగిల్ ఫీజ్, 3 modes ఆఫ్ కోచింగ్. ఇది బాగా అడ్వాంటేజ్, మనకి స్టూడెంట్కి అడ్వాంటేజ్, కాలేజీకి లాస్. అంతేగా, మీకు ఇవ్వకుండా దీనికి ఒక సపరేట్ ఫీజు, దీనికి ఒక సపరేట్ ఫీజు రన్ చేసాం అనుకో, ఎంత వచ్చింది? సేమ్ స్టూడెంట్ దగ్గర నుంచి 3 ఫీజులు తీసుకోవచ్చు కదా. అట్లీస్ట్ జూమ్లో రికార్డింగ్స్కి అయినా ఇస్తారుగా. అది ఏదో పనిలో మనకు అవసరం అవుతాయి రికార్డింగ్స్ అనేది, ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడు జనరేషన్కి అవసరం అవుతున్నాయి. కానీ మనం ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఈ కీకి ఒక 1000-1200 ఉంటుందమ్మా, అది 1000 రూపాయలు నామినల్ ఫీజు ఉంటుంది. ఏంటంటే ఆ సెక్యూరిటీకి సాఫ్ట్వేర్కి పే చేసుకోవాల్సి ఉంటుంది, అది అప్పుడు చెప్తారు వచ్చినప్పుడు. చాలా నామినల్ ఉంటుంది, వేలకు అయితే ఉండవు. ఓకేనా? మీ అటెంప్ట్ వరకు ఆ యాక్సెస్ ఉంటుంది. మీరు జనవరి అటెంప్ట్ కాబట్టి జనవరి వరకు మీకు ఆ రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది, ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మీకు సిఎంఎస్ నుంచి స్టడీ మెటీరియల్ వచ్చాయా మీ అందరికీ?
మెటీరియల్స్ ఇచ్చామా, పర్ఫెక్ట్గా ఇచ్చాము మెటీరియల్స్. సో ఆ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. వీటిని మేము దేన్ని బేస్ చేసుకొని తయారు చేస్తాం? అవే కాదమ్మా, ఇంకా కొన్ని అడిషనల్ మెటీరియల్స్ కూడా ఇస్తాం మేము, కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాం మేము. ఓకేనా? ICAI, ICMAI ఈ 2 బోర్డ్స్ ఏం చేస్తాయంటే బుక్స్ ఇస్తాయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక. ఆ బుక్స్ని వాటిని సింప్లిఫై చేస్తారు. లాంగ్వేజ్ మంది ప్లస్ అది కంపేర్ చేశారనుకో, మనది ఈజీగా ఉంటుంది, దాంట్లో టఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రాబ్లమ్స్, పాస్ట్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ని నేనేం చేస్తాను ఇంకా అంటే అకౌంట్స్లో అడిషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ నేను డిజైన్ చేసి అవి కూడా ఇస్తాను నేను. పాస్ట్ ఎగ్జామ్స్, ఆర్టీపీలు ఎంటీపీలు అన్నీ మిక్స్ చేసి అవన్నీ కలిపి మేము మెటీరియల్ తయారు చేస్తాం. అవి ప్రొవైడ్ చేస్తాం మెటీరియల్స్. నెక్స్ట్ మీకు వెల్కమ్ కిట్ ఇచ్చారా? వెల్కమ్ కిట్ అంటే బ్యాగ్, కాలేజ్ బ్యాగ్, నోట్బుక్స్ అన్నీ వచ్చాయా? ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి వచ్చాయా? ఎన్ని వచ్చాయి నోట్బుక్స్? 10 ఇచ్చారా? నోట్బుక్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా బాగాలేదా? తెల్లగా ఉన్నాయా నల్లగా ఉన్నాయా? బాగున్నాయా? అన్ని క్లాస్మేట్ నోట్బుక్స్ మీకు ఇచ్చినవి, హై క్వాలిటీ, ఏవి పెడితే అవి కాదు. ఓకేనా? సో మీ ఐడి కార్డ్స్ ఇవన్నీ కామన్ అమ్మా. ఐడి ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది, ఇదంతా కామన్, అటెండెన్స్ అంతా. నెక్స్ట్ మన కాలేజ్ టైమింగ్స్ ఏంటమ్మా? 8:30 to 5:30. 5:30లేమ్మా, మీ పిల్లలనే వదిలిపెడతారా 5కి. ఇది క్లాసెస్ జరుగుతాయి. 6 to 10 ఏంటమ్మా మనకి ఆప్షనల్ స్టడీ అవర్స్. ఆప్షనల్ ఎవరికంటే డే స్కాలర్స్కి. ఆప్షనల్ వల్ల డే స్కాలర్స్కే, దూరం నుంచి వస్తారు కాబట్టి హైదరాబాద్లో. స్టడీ అవర్స్ నైట్ 10 వరకు హాస్టలర్స్ అందరికీ ఉంటాయి. నియర్ బై ఉంటే మీరు కూడా రావచ్చు స్టడీ అవర్స్కి. ఓకేనా? ఏ క్యాంపస్ జరుగుతాయి? ఇదే క్యాంపస్, మన క్యాంపస్ జరిగితే అడాప్షన్ జరుగుతాయి, లేదంటే వేరే చోట జరుగుతాయి, అక్కడే జరుగుతాయి. ఓకేనా? సేమ్ అదే ప్లేస్లో మీకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఇది నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, మీ సిలబస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదమ్మా. మీ సిలబస్ సెప్టెంబరు, అక్టోబరు అంతే. సెప్టెంబర్లో మీకు సిలబస్ అయిపోతుంది. సెప్టెంబర్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సెప్టెంబర్ 15th అప్రాక్సిమేట్గా అయిపోతుంది మీకు. అంటే జనవరి అటెంప్ట్కి ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంది? 3 to 4 months గ్యాప్ ఉంటుంది. ఏం చేస్తాం 3 to 4 months? సిలబస్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఫెస్టివల్స్, ఎంజాయ్మెంట్లు చేస్తామా? ఏం చేస్తామంటే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాం. రివిజన్ ఎగ్జామ్స్ అంటే మీకు ఎవ్రీ 2 daysకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ రాసుకొని చెక్ చేసుకుంటాం మనకు ఎంతవరకు వచ్చిందని. అండ్ క్లాసెస్ జరుగుతున్నంతకాలం కూడా మేము ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సాటర్డే ఎగ్జామ్స్ జరుగుతాయి. మీకు ఇంకా స్టార్ట్ చేయాలి ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ వీక్నే స్టార్ట్ అయిపోతాయి. సో వెడ్నెస్డే అండ్ సాటర్డే మీకు ఎగ్జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఇది మన దగ్గర కోచింగ్ అంటే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? మీకు ఏమైనా రావట్లేదా ఫేస్ టు ఫేస్ వచ్చిన వాళ్ళు? డిగ్రీ అంటే ఆన్ రికార్డ్లో చెప్పకూడదు, అడుగుతున్నారు కాబట్టి చెప్పేద్దాం. బీకామ్ అమ్మ బేసిక్గా స్టార్ట్ చేస్తాం, బీకామ్ ఎగ్జామ్స్ కూడా రాస్తాం. రికార్డింగ్లో వదిలే, పర్సనల్గా మాట్లాడుకుందాం. బీకామ్ గురించి తర్వాత చెప్తా. ఓకేనా? ఇప్పుడు వద్దులేమ్మా. సరే, ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఆన్లైన్ వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సరే, ఎందుకు సార్ ఇన్ని చేయాలి? నార్మల్గా క్లాసెస్ చెప్పి వదిలేయచ్చుగా, అది కూడా కోచింగేగా, అందరూ అదే చేస్తారు కదా, మీరు ఎందుకు ఇంత కష్టపడి ఇన్ని చేస్తాం అంటే CA/CMA ప్రొఫెషనల్ కోర్సెస్, వాటిని ఇన్ టైంలో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వటం కాదు, షార్ట్ పీరియడ్లో క్వాలిఫై అవ్వాలి. అనుకున్న టయానికి మనం క్వాలిఫై అవ్వాలి. ఏ టైం మనం టార్గెట్ చేసుకుంటుంది? CAకేమో November 2030, CMAకేమో December 2028.
అయిపోయి మన పేరు ముందుగా క్వాలిఫికేషన్ వచ్చేయాలి, మన ఇంటి పేరు వెనక్కి వెళ్ళిపోవాలి, మన పేరు వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇంటి పేరు ఇక్కడ నుంచి పేర్లు మార్చేది ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా పేర్లు మార్చుకుంటామా లేదా వన్స్ క్వాలిఫికేషన్ వస్తే? అది దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఓన్లీ ఒక డాక్టర్కి సిఏ సిఎంఏకి మాత్రమే నేమ్స్ పేరు ముందు రాసుకుంటాం, మిగతావన్నీ కూడా లాస్ట్లోనే రాస్తాం. అవునా? అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా మనం ఇన్ టైంలో క్వాలిఫై అవ్వాలి. అంటే మనం ఎంత అంటే సిఏ వాళ్ళం అంటే మీ సిగ్నేచర్ లేకుండా ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా వాళ్ళు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని బయటికి ఇష్యూ చెయ్యరు. అది ఎంత పెద్ద టాప్ కంపెనీ అయినా. మీ ఎగ్జాంపుల్కి నేను ఒకటి తీసుకొని వచ్చా చేయించడానికి. ఇదేంటంటే రిలయన్స్ అన్నమాట. ఏదో చూడండి ఫైనాన్స్ స్టేట్మెంట్ ఇది. రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎవరిది రిలయన్స్ ఇండస్ట్రీస్? అంబానీదేగా. అదిగో ఆయన వెళ్ళి మాదన్నాం అనుకో తరుణ్ బయటికి, రిలయన్స్ అంబానీది. కానీ ఇతని స్టేట్మెంట్స్ బయటికి ఇష్యూ చేయాలంటే కంపల్సరీగా సిఏ సిగ్నేచర్ ఉండాలి. అది లేకుండా మీకు రిపోర్ట్ బయటికి రాదు. ఈ రిపోర్ట్లో ఎక్కడ ఉంటుందో చూడండి. రిపోర్ట్ చూడండి ఒకసారి. ఇదిగమ్మా, వీళ్ళు ఎవరు వీళ్ళు? వీళ్ళిద్దరు చార్టర్డ్ అకౌంటెంట్, అభిజిత్, సందేశ్, చార్టర్డ్ అకౌంటెంట్. వీళ్ళ ఆడిట్ ఫార్మ్స్ ఇవి. డెలైట్ చెప్పాను కిందాక, డెలైట్ బిగ్ 4లో ఒకటి. దాంట్లో అభిజిత్ అనే అతను వీళ్ళకి సైన్ చేశాడు అనమాట. యూడిన్ అంటే ఆన్లైన్లో ఒక నెంబర్ జనరేట్ అవుతుంది మేము చేసే సైన్కి. ప్రతి సిఐసిఎంఏకి యూడిన్ ఉంటుంది. సైన్ చేసినప్పుడు యూడిన్ కంపల్సరీగా ఇవ్వాలి. అంటే ఫోర్జరీ జరుగుతున్నాయి కదా సిగ్నేచర్స్, ఎవరైనా పెట్టచ్చు కదా. అలా పెట్టకుండా ఉండటం కోసం ఆన్లైన్లో ఒక నెంబర్ జనరేట్ చేస్తాం. ఆ నెంబర్ మన దగ్గరే ఉంటుంది, మేమే జనరేట్ చేయాలి, వేరే వాళ్ళకి ఉండదు. రేపు క్వాలిఫై అయ్యాక మీకు కూడా వస్తుంది యూడిన్. అది ముంబైలో 2025 లాస్ట్ ఏప్రిల్ అయితే సైన్ చేశాడు. ఇది కూడా అంతే, సందేశ్. ఈ తర్వాతనే అంబానీ గారు బయటకి ఇష్యూ చేస్తాడు, లేకపోతే చేయలేడు. ఫస్ట్ సిఏ సైన్ చేయాలి. మీ సిగ్నేచర్కి అంత పవర్ ఉంటుంది. అందుకనే ప్రైమ్ మినిస్టర్ ఏమంటారంటే, విన్నారా ప్రైమ్ మినిస్టర్ అనేది? ఏమన్నారు ప్రైమ్ మినిస్టర్? సిఏ సిగ్నేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పిఎం సిగ్నేచర్. విన్నారా? అది నిజం. ఎందుకంటే నేను చేయను దాని మీద సైను, రిలయన్స్ దాని మీద ఎప్పుడు సైన్ చేయవు నువ్వు. ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే వీళ్ళు ప్రాఫిట్స్ అని చూపిస్తున్నారో, ప్రాఫిట్ 46,000 crores చూపిస్తున్నారో, ప్రాఫిట్ రాంగ్ ఉంది అని ఒక సిఏ సైన్ చేయను అన్నాడు అనుకో, ఏమైపోద్ది అంటే స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేరు 2,000 ఉందమ్మా, 2,000 కాస్త 2 రూపీస్కి వచ్చింది, అయిపోద్ది. కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఒక రిలయన్స్ కొలాప్స్ అయిందంటే రిలయన్స్ ఒక్కటే కొలాప్స్ అవుతా, దానికి రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కొలాప్స్ అవుతాయి. ఆటోమేటిక్ స్టాక్ మార్కెట్స్ అంతా డౌన్ అవుతాయి, ఇండియన్ ఎకానమీ డౌన్ అవుతాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మీరే. సిఏ అంటే ఎవరు? మీరేగా. అర్థమైందా? సో అంత ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అది క్లియర్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా కోర్స్ గురించి కానీ ఏదైనా? ఓకేనా? ఒక 2 minutes వెయిట్ చేస్తాను. ఆన్లైన్ వాళ్ళు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా. నేను మీకు అకౌంట్స్ చెప్తా. టుమారో ఐ విల్ స్టార్ట్ ద సబ్జెక్ట్.
రేపు మన క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ చెప్పుకొని అకౌంట్స్ని స్టార్ట్ చేద్దాం. సేమ్ టైమింగ్స్ ఉంటాయి. ఓకే, ఆన్లైన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా?